Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రౌండ్ 3 MBBS రిజల్ట్స్ విడుదల చేశారు. నీట్ ఆంధ్రప్రదేశ్ నీట్ MBBS రౌండ్ 3 రిజల్ట్స్ విడుదల చేశారు. సో నేను ఈరోజు డిస్కస్ చేసేది ఏంటి అంటే నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చాను రౌండ్ 3 ఇలా కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి. సో దానితో కంపేర్ చేసి ఎస్టర్డే వచ్చిన కట్ ఆఫ్స్ ఓకేనా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్, ఆంధ్రప్రదేశ్ ఎస్వియు రీజియన్, రెండు రీజియన్ల కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి రౌండ్ 3లా అనే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సార్ 4th రౌండ్ ఉంటుందా ఉండదా అనే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఇప్పుడు మేము మేనేజ్మెంట్ కూడా కంటిన్యూ కావాలా లేదంటే లాంగ్ టర్మ్కి వెళ్ళాలా అనే పాయింట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మన ప్రిడిక్షన్ మన ఛానల్ నుంచి వచ్చిన ప్రిడిక్షన్ ఏంటి అంటే ఇది రౌండ్ 3 అన్నా మాపప్ అన్నా ఒకటే క్లియర్గా మెన్షన్ చేశారు. రౌండ్ 3 MBBS ఆంధ్రప్రదేశ్ కేటగిరీ వైజ్గా ఏయూ కట్ ఆఫ్స్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కట్ ఆఫ్స్. ఓసీ ఎంత కట్ అయింది 487కి కట్ అయింది 487 మార్క్స్కి. ప్రిడిక్షన్ ఎంత ఇచ్చాను 485 ఇచ్చాను, ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ BCA 459కి కట్ ఆఫ్ అయింది, ప్రిడిక్షన్ ఎంత 458 ప్లస్ అని ఇచ్చాను, ఇది టాలీ అయింది. BCB 448కి కట్ ఆఫ్ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో, నేను ఎంత ఇచ్చాను 448 ప్లస్ ఇచ్చాను ఓకేనా. BCC 459కి కట్ ఆఫ్ అయింది, ఇక్కడ ప్రిడిక్షన్ ఎంత ఇచ్చాను 459 అని ఉంది ఓకే 459 ప్లస్. నెక్స్ట్ BCD 480కి కట్ అయింది 480 ప్లస్ అనే ఇచ్చాను ఓకే. ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకేనా. సో ఏం లేదు, సీట్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి మనం కొంత వర్క్ చేస్తే గ్రౌండ్ వర్క్ చేస్తే ఈ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ BCE మైనారిటీ 383కి కట్ ఆఫ్ అయింది రౌండ్ 3లా. నేను BCE 406 మైనారిటీ 383 అని ఇచ్చాను, బట్ ఆ రెండు ఒకటి 383 వరకు వచ్చేసింది. నెక్స్ట్ SC1 322కి కట్ ఆఫ్ అయింది ఓకే ఎస్టర్డే రిజల్ట్ ప్రకారం. SC1 నేను 338 ఇచ్చాను, ఇది ఓకే ఇది తగ్గింది. SC1లో ఇంకా తక్కువ మార్కులు కూడా సీట్ వచ్చింది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. SC2 407కి కట్ ఆఫ్ అయింది 406 ఇచ్చాను 406 ఇచ్చాను. SC2 407 406 ఇచ్చాను. SC3 424కి కట్ అయింది, ఎగ్జాక్ట్ 424 ఇచ్చాను. ST 380 కట్ అయింది, నేను ఇవ్వడం ఎంత 380 ఇచ్చాను. ఆల్మోస్ట్ నాకు ఓసీది కొంచెం చేంజ్ అయింది, ఇక రిమైనింగ్ ఆల్మోస్ట్ కరెక్టే ఉంది. BCE మైనారిటీది 383 ఓకేనా. సో ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఓకే. కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు ఓకే, ప్రిడిక్షన్కి రియాలిటీకి సేమ్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా పెట్టగలనని నమ్మకం వచ్చింది మన ఛానల్ నుంచి. సో ఈ విధంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ SVU దగ్గరికి వద్దాం. రౌండ్ 3 MBBS AP SVU కట్ ఆఫ్ దగ్గరికి వద్దాం. రౌండ్ కేటగిరీ వైజ్గా OC 471కి కట్ ఆఫ్ అయింది, ప్రిడిక్షన్ ఎంత 470 ప్లస్ ఇచ్చాను ఓకే రీచ్ అయింది. BCA 443 కట్ ఆఫ్ అయింది 442 ప్లస్ అని ఇచ్చాను. BCB 446కి కట్ ఆఫ్ అయింది 446 ఇచ్చాను. BCC 427కి కట్ ఆఫ్ అయింది 427 ఇచ్చాను. BCD 440కి కట్ ఆఫ్ అయింది రౌండ్ 3 రిజల్ట్ ప్రకారం, BCD 440 ప్లస్ ఇచ్చాను. నెక్స్ట్ BCE మైనారిటీ 435 అని ఇచ్చాను, BCE 446 ఇచ్చాను, మైనారిటీ 435 అవి సేమ్ ఇక 435 రీచ్ అయింది. SC1 278 అది ఆల్రెడీ మనకు అప్పుడే తెలుసు ఓకే. SC1 ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసినట్లే ఆల్మోస్ట్ 278 ప్లస్ ఇచ్చాను, 278కి కట్ ఆఫ్ అయింది. SC2 405కి కట్ ఆఫ్ అయింది, SC2ది 405 ప్రిడిక్షన్ ఇచ్చాను. SC3 415కి కట్ ఆఫ్ అయింది రౌండ్ 3, ప్రిడిక్షన్ ఎంత 414 SC3ది. STది ఎంత 376కి కట్ ఆఫ్ అయింది, ST 373 వచ్చింది, 376 కట్ ఆఫ్ అయింది 373 ఇచ్చాను, ఇది చేంజ్ అయింది STది ఓకే. STది 3 మార్క్స్ అంటే డ్రాస్టిక్ చేంజ్ నో డౌట్ చేంజ్ అయింది. ఈ విధంగా ఇచ్చిన ఛానల్ తరపు నుంచి వచ్చిన ప్రిడిక్షన్ రౌండ్ 3 రిజల్ట్ మ్యాక్సిమం రీచ్ అయింది, సేమ్ వచ్చేసింది మ్యాక్సిమం ఓకేనా. అయితే కొద్దిమందికి డౌటు, సార్ మీరు BCD ఓకే 440 ఇచ్చారు కరెక్టే, కానీ 440 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు
ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ర్యాంక్ పరంగా డిసైడ్ అవుతుంది అనమాట. ర్యాంక్ సేమ్ ఉండదు, మార్క్స్ సేమ్ ఉండొచ్చు కానీ ర్యాంక్ సేమ్ ఉండదు. సార్ మార్క్స్ సేమ్ ఉంటే ర్యాంక్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అంటే బయో ఇప్పుడు మార్క్స్ సేమ్ అయినప్పుడు వాళ్ళకు ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది అనమాట. బయోలో ఎక్కువ మార్కులు వచ్చినాయా, ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చినాయా, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు వచ్చినాయా అని చెప్పేసి ఆ ప్రయారిటీ ప్రకారం ర్యాంక్ ఇస్తారు. ర్యాంక్ మాత్రం సేమ్ ఉండదు. సో ఆ ర్యాంక్ ప్రకారం కట్ ఆఫ్ అయింది. ఓకేనా. ఇంకా మీకు ఇప్పుడు ఎవరైనా సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇంకా ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అంటే ర్యాంక్స్ కూడా ఇస్తాను నేను క్లియర్గా. ఓకే ఓసీ ఎంత ర్యాంక్, ఏ ర్యాంక్, ఓకే వాట్ ఎవర్ మే బి ద మార్క్, ర్యాంక్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ర్యాంక్స్ కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వి యూనివర్సిటీ కట్ ఆఫ్ ది ర్యాంక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. మనకు మెరిట్ లిస్ట్, మనకు టోటల్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి దాని నుంచే మనము ఈజీగా తెలుసుకోవచ్చు. కాకపోతే కొంచెం 2-3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని కష్టపడి చేయాల్సి వస్తుంది కాబట్టి. ఎందుకంటే డీవియేట్ అవుతారు పేరెంట్స్, కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంత వర్క్ చేస్తే ఎవరైనా తెలుసుకోవచ్చు ఈ కట్ ఆఫ్ గురించి, ఏం టెన్షన్ లేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది కట్ ఆఫ్స్. నెక్స్ట్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్. సార్ రౌండ్ 4 ఉంటుందా ఉండవా, అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుందా ఉండదా, అసలు సీట్లు మిగిలాయా, ఇది చాలామంది డౌట్. ఎందుకంటే ఇక్కడ నేను 440 ఇచ్చాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 440 ఇచ్చాను, 440 మార్క్స్ ఉన్న స్టూడెంట్ వరకు కట్ అయింది. అంటే నెక్స్ట్ స్టూడెంట్ వీళ్ళే ఉన్నారు, ఇక ఒక్క సీట్ ఉన్న సీట్ వస్తుంది, 2 సీట్లు ఉన్న సీట్ వస్తుంది మాకు అనే సిచ్యువేషన్ ఉంది కదా. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. మనకు రౌండ్ 4 స్ట్రే వేకెన్సీ రౌండ్ 3 వరకు మొత్తం సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ఇప్పుడు పాసిబిలిటీస్, సీట్స్ మాకు వచ్చే అవకాశం ఉందా అంటే పాసిబిలిటీస్ చెప్తా. ఒకటి సీట్స్ యాడ్ కావాలి, అవుతాయా అంటే గ్యారంటీ లేదు. ఓకే బట్ పాసిబిలిటీ ఉందా సార్ అంటే ఉంది. స్ట్రే వేకెన్సీ రౌండ్లో కూడా ఒక్కొక్కసారి యాడ్ చేస్తారు. ఓకే ఏ చేంజ్ అయినా తీసుకొచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇది డౌటే యాడ్ సీట్స్ అనేది. నెక్స్ట్ న్యూ కాలేజెస్ ఏమైనా వస్తాయా సార్, ఎస్వీలో ఆర్వీఎస్ కానీ ఏదైనా కొత్త కాలేజెస్ వస్తున్నాయా అంటే ఇది డౌటే, చెప్పలేము. ఇప్పటికే చాలా లేట్ అయిందంటే డౌటే, ఇది కూడా డౌటే, అంటే మనం చెప్పడానికి ఛాన్స్ లేదు. ఓకే మేబీ డౌట్, పాసిబుల్ కూడా కావచ్చు. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. కొద్దిమంది స్టూడెంట్స్కి ఏమైందంటే రౌండ్ 2లో సీట్ రాకపోయేసరికి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోయారు. మేనేజ్మెంట్ కోటా ఫర్ ఎగ్జాంపుల్ అపోలో కొంచెం మంచి కాలేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి రౌండ్ 3లో ఏమైంది, లీస్ట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్. ఓకేనా. ఇప్పుడు వాళ్ళ చేతిలో 2 సీట్లు ఉంటాయి, ఒకటి మేనేజ్మెంట్ కోటా సీట్ ఉంటుంది, లీస్ట్ ప్రైవేట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కంపేర్ చేసుకుంటారు, మాకు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వద్దు, డబ్బులు కొంచెం అఫోర్డ్ చేయగలము, అరేంజ్ చేసుకోగలము ఓకే అని అనుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు రౌండ్ 3లో జాయిన్ అవ్వరు అనమాట. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంతమంది ఉంటారు అని అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మ్యాక్సిమం 10 స్టూడెంట్స్ ఉండొచ్చు, 15-20 వరకు ఉండొచ్చు, 15 వరకు నేను అనుకుంటున్నది. ఓకే ఇంతకు మించి ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కన్వీనర్ కోటా లీస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వరు, కంపేర్ చేసుకుంటారు అనమాట. అరే ఈ కాలేజ్లో 4 lakhs అవుతుంది, ఆ కాలేజ్లో 12 lakhs అవుతుంది, సరేలే 8 lakhs కదా, 4 8 32-40 lakhs పెడితే మంచి కాలేజ్ దొరుకుతుంది కదా, కంపారిజన్ ఇలా చేసుకొని వాళ్ళు జాయిన్ అవ్వరు. అప్పుడు మీరు బార్డర్లు ఉంటారు చూడండి, ఇక నెక్స్ట్ నా ఒక్కటే సీట్ ఉంటే నాకు వస్తుంది సార్ అనే సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్లోనే చూస్తూ ఉండండి. స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ రావాలంటే ఎక్కడ రాకుండా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుందా అంటే 1 లేదా ఉండొచ్చు. వాళ్ళకి ఆ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులే, అప్లై చేసుకో. అది సార్ దీనికి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారా, ఏంటి రూల్స్ అనేది నేను ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయాక వెబ్సైట్ నుంచి తీసుకున్న రూల్సే చెప్తాను, క్లియర్గా మీకు చూపిస్తూ చెప్తాను. ఓకే సో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎలా, రిజిస్ట్రేషన్ మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది. కొద్దిమంది సార్ రౌండ్ 3 వరకు కన్వీనర్ కోటా రాలేదు, నేను మేనేజ్మెంట్ కోటాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ కోటా, ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే సీట్లు మిగిలితే మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తే మీకు కరెక్ట్ అవుతుంది. నేను ఇస్తారు కదా మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి రాదు. ఎందుకంటే మొత్తం ఆ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి తీసుకునే దాన్ని ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అదే అనమాట. అంతేగాని ఎవరో చెప్పినారు ఇస్తారు అది అని అయితే నమ్మకండి. డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరనే డిస్కస్ చేయండి. ఎందుకంటే వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఇచ్చినాక మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని మెరిట్ లిస్ట్ ఇవ్వడం ఇది ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందుకనే ఒక్కసారి వాళ్ళని అడగండి. కొత్త ఎవరైనా జాయిన్ కావాలి అది మళ్ళీ అప్లై చేసుకోవాలి మేనేజ్మెంట్ కోటాలు అనుకుంటే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్గా బీడిఎస్ సీట్లో మేము పేమెంట్ చేసినాం సార్. యూనివర్సిటీ ఫీజు పేమెంట్ చేసి బీడిఎస్ అలాట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు మేము యూనివర్సిటీ ఫీజు కట్టాలంటే కట్టాలి. ఎందుకంటే బీడిఎస్ వేరు ఎంబీబీఎస్ వేరు కదా. సో ఈవెన్ దో పే ద ఫీ డౌన్లోడ్ ఎంబీబీఎస్ అలాట్మెంట్ అంటే బీడిఎస్ కోసం పేమెంట్ చేసింటారు కదా 10,600, ఎంబీబీఎస్ కోసం కూడా చేయాల్సిందే నో డౌట్. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు చేసింటారు కదా, మళ్ళీ ఇప్పుడు కన్వీనర్ కోటాలు కొత్తగా వచ్చి ఉంటుంది కదా. ఓకే, ఖచ్చితంగా కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే మీరు యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిందే. ఇది నాన్ రిఫండబుల్ రాదనమాట. ఓకే, బీడిఎస్ ఎంబీబీఎస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యిండ్రు అనుకోండి, ఎంబీబీఎస్ టు ఎంబీబీఎస్ అప్గ్రేడ్ అయ్యిండ్రు అనుకోండి. లాస్ట్ టైం మీరు డౌన్లోడ్ చేసుకున్నారు ఫీజు కట్టి, ఇప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ గో టు న్యూ కాలేజ్. కొద్దిమంది ఏంటంటే సార్ ఇప్పుడు నాకు అప్గ్రేడ్ అయ్యి కొత్త కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నేను పాత కాలేజ్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికేట్ ఉందనుకోండి, అదే మా దగ్గర సర్టిఫికేట్లు ఇవి తీసుకున్నామని మీకు ఒకటి అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తారు కదా కస్టోడియన్ సర్టిఫికేట్. ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు ఫీజు మీకు ఆన్లైన్లో పంపిస్తామని ఓల్డ్ కాలేజ్ వాళ్ళంటే డైరెక్ట్ న్యూ కాలేజ్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఓల్డ్ కాలేజ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సార్ నేను ఫీజు నేను వెళ్తాను, నాకు కస్టోడియన్ సర్టిఫికేట్ లేదు అంటే మాత్రం వెళ్ళాలి. ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఒక్క పాయింట్ చెప్తాను. కేటగిరీ సి నుంచి కేటగిరీ బికి చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఒకటి. ఓకే, ఒక్క సీట్కి అవకాశం ఉంటుంది, 1 లేదా 2. ఇది నేను 100% ఈ కాలేజ్లో ఉంది అయితే చెప్పలేను. బట్ మీకు కేటగిరీ సి వచ్చి సార్ ఇంత ఫీజు నేను కట్టలేను, నా కేటగిరీ బి అయితే కట్టగలను అంటే ఒక్కసారి ఆ కాలేజ్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేయండి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటుందా అని. ఇది నేను విన్నా, ఇంతమందికి ఎప్పుడో జరిగింది అది. ఓకే, విత్ రికమెండేషన్ అనమాట. వీళ్ళు రికమెండేషన్ సీఎం కోటా అని కొన్ని సిచ్యువేషన్లలో పాసిబుల్ అవుతుంది. సీట్ వచ్చి ఉండాలి. ఎంసీసీకి అగెనిస్ట్గా ఏది జరగదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ అడ్జస్ట్మెంట్ విత్ ఎంసీసీ పర్మిషన్ తోటి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటేనే చేస్తారు. అంతేగాని కాలేజ్ ఎంసీసీ రూల్స్ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూల్స్కి అగెనిస్ట్గా 1 సీట్ కూడా ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అయితే డిస్కస్ చేసి చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇవండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా బెటరా అదర్ కోర్సెస్ బెటరా సార్, నాకు కన్వీనర్ కోటా సీట్ రాలేదంటే డబ్బులుండి మేనేజ్మెంట్ కోటాకు వెళ్తామో అఫోర్డ్ చేయగలమంటే యువర్ విష్. ఓకే, ఫైనల్గా మీకు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ అవుతుంది. పీజీ కొడితే మాత్రం సూపర్. ఇక నెక్స్ట్ అదర్ కోర్సెస్ బెటర్ అంటే నేనైతే బెటర్ అని చెప్తాను. బీడిఎస్ బెటరే, ఆయుష్ బెటరే, బీ ఫార్మసీ బెటరే, ఓకే ఫార్మ్ డి బెటర్, అన్నీ బెటర్ అని చెప్తాను. మీరు కష్టపడితే ఏదైనా సాధించగలరు. నెక్స్ట్ సార్ లాంగ్ టర్మ్కి వెళ్తున్నాము, మాకేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? నేను ఈ హాస్టల్ క్యాంపస్ ఇక్కడికి వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా, అటు ఓకే నా ఇక్కడ వైజాగ్లో తీసుకుంటున్నా, నేను అల్లెన్లో జాయిన్ అవుతున్నా, ఆకాష్లో జాయిన్ అవుతున్నా అని అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇన్పుట్స్ గురించి, ఈజీ వేల ఎక్స్ప్లెనేషన్ గురించి, బెస్ట్ అప్రోచ్ ఏంటి అనేది. ఎందుకంటే నేను కళ్ళ ముందర నా స్టూడెంట్స్లో చూసినా కదా, మంచిగా ఒక ప్రాపర్ టైం టేబుల్ తోటి ఫాలో అయ్యి ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివి క్వశ్చన్ పేపర్స్ పీవైక్యూ క్వశ్చన్స్ అన్ని స్ట్రాంగ్గా చేసిన వాళ్ళు ఎయిమ్స్లు ఉన్నారు ఇప్పుడు. ఓకే, బట్ ఆ లాజిక్ని పట్టుకోవాలి మీరు. ఓకే, మన ఛానల్ నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ మోడల్ వైజ్గా అన్ని ఫార్ములాస్ పీవైక్యూ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ వేలో. ఫార్ములాస్ అందరూ ఇస్తారు, బుక్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాని, ఒక ఫార్ములా నుండి పీవైక్యూ క్వశ్చన్స్ ఎన్నిసార్లు వచ్చింది, ఇలా మీకు ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ నుంచి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఏం లేదు. ఇంకా పాసిబుల్ అయితే ఒక యాప్ తీసుకుని వచ్చి దాన్ని కూడా ఫ్రీ వర్షన్లో తీసుకొద్దామనే ప్లాన్లో ఉన్నాను. అది ఖచ్చితంగా వర్కౌట్ చేస్తా, అందరికీ ఉపయోగపడేలా, మన ఛానల్ అందరికీ ఉపయోగపడేలా చేయాలనేదే మన టార్గెట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. ఆల్మోస్ట్ టోటల్ కౌన్సిలింగ్ కంప్లీట్. స్టే వేకెన్సీలు మిగిలిన 1 to 15 18 ఎన్నో మిగిలితే దానికి
1 డేలో కంప్లీట్ అయిపోతుంది. దాని నోటిఫికేషన్ వచ్చినట్టు నేను మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్. అండ్ పీజీ ప్రిపరేషన్ గురించి కూడా ఇంపార్టెంట్ టిప్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.